రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం రాయచూరు తాలూకా రావడం జరిగింది. రాయచూరు ఏబూరు అనేది వీరాపురం విలేజ్ రావడం జరిగింది. సో మనతో పాటు ఉన్న లక్ష్మణ సంబంధించిన షార్ట్ వీడియో మీరు ఒకటి చూసుంటారు. చిన్న వీడియో ఒకటి మనం ఆయన చిన్న పత్తిలో మనం ఒక వీడియో తీయడం జరిగింది. దాంట్లో జూపిటర్ కొట్టిందని చెప్పేసి. సో ఇదే పత్తిలో జూపిటర్ ని ఎన్నిసార్లు స్ప్రే చేశారు, ఎన్ని రోజుల పత్తి, రిజల్ట్ ఏంటి, దీనికైతే తడి పెడతానే ఉన్నారు. ఆ చిన్న పత్తికి అయితే తడి లేదు, అది వర్షాధారంగా పండిస్తా ఉన్నారు. దీన్ని అయితే మనకి డ్రిప్ వేసుకోవడం అయితే మంచి తడి పెట్టడం జరుగుతుంది. సో తడి పెట్టి బ్రహ్మాండంగా ఉన్న పత్తిలో రిజల్ట్ ఎట్లా ఉంది జూపిటర్ అనే దాని గురించి మనం లక్ష్మణ్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే లక్ష్మణ్. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పత్తి? ఇది దాదాపు 45 రోజులు 50 రోజులు పంట, 50 రోజుల వరకు వస్తా ఉంది. సో దీంట్లో జూపిటర్ ఎన్నిసార్లు కొట్టాం? దీంట్లో జూపిటర్ రెండోసారి ఇది ఫస్ట్ ఎన్ని రోజులు అప్పుడు కొట్టినాం? ఫస్ట్ 30 రోజులు 25 రోజులు 25 రోజులు 30 మధ్యలో కొట్టినాం. ఇప్పుడు కొట్టి లాస్ట్ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? లాస్ట్ కొట్టి మన సెకండ్ ఫ్రై అంటే 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. దానికి కూడా చిన్నదానికి కూడా 6 రోజులు, దీనికి కూడా 6 రోజులే. ఒకేసారి కొట్టినాం. ఇప్పుడు దీంట్లో రిజల్ట్ ఏంది అసలు? దీంట్లో కొంచెం తేమ ఉంది కదా, నాకు డ్రిప్ వేసాను కదా, కాబట్టి రిజల్ట్ ఇంకా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇటు చూపించన్నా, సైడ్ బ్రాంచ్లు చూడొచ్చు. దీనికి ఆల్రెడీ పూత కూడా స్టార్ట్ అయింది. దీనికి మనం మయూరి మందు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా నువ్వు దీనికి మయూరి అంటే ఏంటంటే, మనం పోయినసారి మిర్చిలో వసదా ఇచ్చాం, నీకు ఐడియా ఉంది? వసదా స్ప్రే చేశాను. వసదా రిజల్ట్ ఎట్లుంది? వసదా బాగా పూత బాగా వస్తుంది. నంబర్ 1 పూత కాప్ సెట్ అయింది. సో అట్లా సెటిల్ అయిందో నీకు, మనది ఇందులో కూడా పత్తిలో కూడా బ్రహ్మాండంగా మయూరి అనేది ఈ గూడ రావడానికి, పూత రాలిపోకుండా కాపు సెట్ అవడానికి, మంచి కాయ సైజు రావడానికి కూడా పనిచేస్తుంది. మయూరిని కూడా తెప్పించుకొని స్ప్రే చేసుకో దీంట్లో మట్టికి. సో ఇప్పుడు బ్రాంచెస్ చూడొచ్చు. ఇప్పుడు 2 సార్లు దీంట్లో స్ప్రే చేయడం జరిగింది. బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి అన్న? బ్రాంచెస్ బాగా వచ్చింది అన్న సైడ్ కొమ్మలు. ఇప్పుడు మీరు కింద నుంచి కూడా గమనించవచ్చు, ఇక్కడ నుంచి ఇదంతా కూడా బ్రాంచెస్. ఇవన్నీ బ్రాంచెసేగా. 2 సార్లు ఇది జూపిటర్ వాడింది. ఇది ఇప్పుడు గ్రోతింగ్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు 6 రోజులు అవుతుంది అన్నావు కదా, అవుతుంది. కొంచెం పేనుబంక పోయింది, పచ్చదామ పోయింది, తెల్లదామ పోయింది, అంత క్లియర్ అయింది. ఇప్పుడు ఆకంతా కూడా ఎట్లా అనిపిస్తుంది నీకు? మెత్తగా ఉంది, ఆకు మెత్తగా ఉంది, ప్లస్ బాగా ఇస్త్రీ చేసిన ఆకు ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా మీరు గమనించవచ్చు. ఈ తెల్లగా వచ్చిందంతా కూడా ఇక్కడనే కాదు, ఇది మొత్తం కూడా ఇదంతా కూడా ఇక్కడ తెల్లగా వచ్చిందంతా కూడా మీకు ఈ మధ్య వచ్చింది. ఈ 6 రోజుల నుంచి వచ్చినప్పుడు గ్రోతింగ్. ఈ గ్రోతింగ్ వస్తున్నా కానీ నీకు ఏమైనా ఎరుపు అనిపిస్తుందా? ఎర్రపం లేదా, నలుపుగానే ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ మీకు నల్లగా కనిపిస్తా ఉంటుంది తోట. మీరు గమనించవచ్చు. మీకు ఒక ఎట్లంటే మంచి మందు కొట్టినప్పుడు ఎట్లా ఉంటది అంటే, ఖచ్చితంగా మనకి తోట అనేది నలుపు రావాలి. నలుపుతో కూడిన గ్రోత్ వచ్చినప్పుడే అది నంబర్ 1 మందు. రేపు పొద్దున కూడా మీ పత్తికి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఒకసారి గ్రోత్ వచ్చిన తర్వాత కొట్టే మందులకి ఏమైనా అయిద్దంటే తర్వాత గ్రోతింగ్ ఆగిపోతా ఉంటుంది. దాని వల్ల ఏమైతే దిగుబడులు రిజల్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎంత మంచి లేత కనిపిస్తుంది. ప్లస్ మనకి సైడ్ బ్రాంచ్లు అధికంగా వచ్చినాయి. ఇది 2వ కొట్టడం. 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒకసారి స్ప్రే చేసిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా 45 రోజులు కొట్టి కూడా 6 రోజులు అవుతుంది. ఈ 2 సార్లు కూడా బ్రహ్మాండంగా వచ్చింది. సింగిల్ గా కొట్టినా, దీంతో పాటు ఏమైనా కలిపి కొట్టినా? దీంట్లో న్యూట్రన్స్ ఎప్పుడు? ఇదే మన 6 రోజుల కింద కొట్టింది. మొన్న 6 రోజుల కింద కొట్టిందని న్యూట్రియన్స్. దీన్ని సింగిల్ గా అయినా స్ప్రే చేసుకోవచ్చు. లేదు అని అంటే న్యూట్రియన్స్ అయినా కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. మ్యాక్స్ లాంటిది కానీ ఏదైనా కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. మీకు అద్భుతంగా అయితే రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇంకేం చెప్తున్నారు లక్ష్మణ్? ధైర్యంగా రైతులు వాడుకోవచ్చు అట. ధైర్యంగా వాడుకోవచ్చు. ఏది పడితే అదే మనం ఎవరు చెప్తే జూపిటర్ తెచ్చుకోండి. నేను కొట్టినాను, నాకు రిజల్ట్ బాగా వచ్చినాను. ఎట్లా తెప్పించుకున్నది నువ్వు? చాలా యూట్యూబ్ ద్వారా చూసినాను, చూసి మీకు ఫోన్ చేసి మీరు పంపించినారు. నేను పంపించారు. ఎవరైనా రైతులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేము డబ్బులు కొడితే మళ్ళీ మాకు మందు పంపిస్తారో లేదని కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన లక్ష్మణ పంపించిండు. నేను ఆల్రెడీ కూడా ఒక్కసారి కాదు 2 సార్లు, పోయిన సంవత్సరం వసదా లాంటివి కూడా ప్రతిసారి కూడా ఈయన ఫోన్ చేసి నన్ను అడుగుతాను. ప్రతి ప్రొడక్ట్ కూడా అందిస్తాం. రైతుల్ని మోసం చేసే వ్యాపారం అయితే మనం చేయమండి. రైతులకి ఎంతో కొంత ఉపయోగపడాలి. రైతులకి కూడా మనం ఆలోచించిన తర్వాతనే మనం ప్రొడక్ట్స్ అని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకసారిగా దీన్ని రిజల్ట్ ఒక 10-15 ఫీల్డ్లలో మనం శాంపిల్ గా టెస్ట్ చేసిన తర్వాత మనం రిలీజ్ చేసాం. ఇది కొట్టిన తర్వాత ప్రాబ్లం పోలేదు అనే నీకు ఏమైనా కనిపించిందా? ఏం బాగా మొత్తం క్లియర్ అయిపోయింది. కొట్టినా కాబట్టి నాకు అనుభవం ఉంది. పర్లేదు, పక్కా పని చేసింది. రైతు ధైర్యంగా చేసుకోవచ్చు. ఇంకా 10 రోజుల వరకు మనకి మందు మాట్లాడకూడదు. ఒకసారి నువ్వు జూపిటర్ స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులు పని చేస్తుంది నీకు? మనకి 6 రోజులు 7 రోజులు అప్పుడు మనకి రిజల్ట్ బాగా 7 రోజులు కనపడుతుంది. అప్పుడు ఎన్ని రోజుల వరకు అట్లా కనిపిస్తూనే ఉంది నీకు? ఎన్ని రోజులు అంటే మనకు ముందు కొట్టిన 15 రోజుల వరకు మనకి 15 రోజుల వరకు కూడా
ప్రాబ్లం ఉండే కదా. 15 రోజుల వరకు కూడా నేను చెప్పేది కూడా అదే, మనం ఒకసారి జూపిటర్ స్ప్రే చేస్తే మనకి 15 రోజుల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు మంచి పదును ఉందనుకోండి ఇంకా బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తా ఉంటది. అదే నేను రైతులకు చెప్పదలసింది. రైతు మందు ఏ మందు కొట్టుకోవాలనుకున్నా కానీ ముందు పదును అనేది బాగా ఇంపార్టెంట్. పదును ఉంటే మటుకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తా ఉంటది. సో ఇదంటే జూపిటర్ది. ఇంకా మనం ఆదోన్ ఏరియా గానీ ఎంబికనూరు ఏరియాలో గానీ ప్రతి చోట కూడా, తర్వాత మళ్ళీ ఖమ్మం ఏరియాలో కూడా ప్రతి చోట కూడా అద్భుతమైన రిజల్ట్ వీడియోలు మీకు రాబోతున్నాయి. జూపిటర్ ని ప్రతి రైతు కూడా ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు. అన్ని చోట్ల అవైలబుల్ ఉంది. ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. లేదంటే పర్సనల్ గా నా స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తే నాకు ఫోన్ చేయండి, మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నమస్తే అన్న, నువ్వు సపోర్ట్ చేసినందుకు, ఇక్కడ దాకా మాకు వచ్చినందుకు, టైం టు టైం మేము ఎక్కడ నుంచి ఫోన్ చేసినా గానీ మీ అడ్రస్ అంతా పర్ఫెక్ట్ చెప్పినాం. ధన్యవాదాలు. నమస్తే అన్న.